ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. ఈరోజు రక్షణ వాక్య కార్యక్రమంలో యథావిధిగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనం ధ్యానించుకున్నట్టుకు సిద్ధపడాలని కోరుచున్నాను. మరి నేటి దినము క్రొత్త నిబంధనలో సువార్తలలో కొనసాగింపుగా లోకా సువార్త 22వ అధ్యాయములో పొందపరిచినటువంటి 71 వచనాలు వాక్య సమాచారాన్ని అలాగే ధ్యాన వచనాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్టయితే సువార్తలలో ముఖ్యంగా మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ సువార్తలకు సంబంధించి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననము, ఆయన పరిచర్య, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిలువ శ్రమలు, అదేవిధంగా ఆయన మరణము, ఆయన పునరుద్ధరణకు సంబంధించి, ఆయన బోధనలకు సంబంధించి, ఆయన ప్రకటనలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతోనే అనేక ప్రదేశాల్లో గడుపుతూ సమస్త మానవాళిని ఉద్దేశించి తెలియజేసిన మాటల యొక్క సమస్తమైన విషయాలను మనకి సువార్తలలో పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో 28 అధ్యాయాలలో చివరి అధ్యాయాలు, మార్కు సువార్తలో 16 అధ్యాయాలలో చివరి అధ్యాయాలు, అదేవిధంగా లూకా సువార్తలో 24 అధ్యాయాలలో చివరి అధ్యాయాలు, అదేవిధంగా యోహాను సువార్తలోను కూడా పొందపరిచినటువంటి 21 అధ్యాయాలలో చివరి అధ్యాయాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఏదైతే శ్రమలు, సిలువు శ్రమలకు సంబంధించి, అదేవిధంగా ఆయన మరణముకు సంబంధించి, అదేవిధంగా ఆయన పునరుద్ధరణకు సంబంధించి తెలియజేసినటువంటి విషయాలు పొందపరచడం జరిగింది బైబిల్లో. మరి ఈ క్రమంలో ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశంలో మనం చూసినట్టయితే 71 వచనాలు లూకా సువార్త 22వ అధ్యాయంలో పొందపరచడం జరిగినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 71 వచనాలు సమాచారాన్ని మనం తెలుసుకున్న తర్వాత అసలు ఈ యొక్క 70 వచనాలలో ఎన్ని భాగాలుగా ఏ ఏ సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శ్రమలు పొందారు, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా శిష్యులతో ఏం మాట్లాడి ఉన్నారు, అదేవిధంగా ఈ శ్రమలలో భాగంగా ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ మహాసభలలోని ప్రవేశపెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకమైనటువంటి సమాధానాన్ని వారికి తెలియజేశారు అనే అంశాలను ఈ యొక్క 71 వచనాల్లో పొందపరచడం జరిగింది. మరి ఈ యొక్క 70 వచనాలు కూడా మనం తెలుసుకోవాలంటే ప్రియమైన సహోదరులారా, ముందుగా ఈ యొక్క 70 వచనాలు ఎన్ని సందర్భాల్లో ఉన్నాయి, ఏ రకంగా ఉన్నది వాక్యం అనేది మనం తెలుసుకుంటేనే కానీ ఈ యొక్క 71 వచనాలను చదువుకోవడానికి మనకి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి కలుగు చేస్తున్నాడు. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 71 వచనాలని 10 భాగాలుగా మనం వీటిని మనము చదువుకోవడానికి, మనం ధ్యానించుకోవడానికి వీటిని సిద్ధపాటు చేసుకున్న క్రమంలో మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు కూడా చూసినట్టయితే యేసును చంపటానికి కుట్ర, ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చంపటానికి కుట్ర పడినటువంటి ఏదైతే ఇస్కరియోతు యోధ పరిసయ్యులతో కలిసి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కలిసి ఆయనను ఏ మాదిరిగా పట్టించాలి అనే విషయాలను, ఆయన ఏ విధంగా ఆయన మీద కుట్ర పన్నాలనే విషయాల గురించి సంబంధించి ఈ 1 నుంచి 6 అధ్యాయాల్లో మనం చూసినట్టే ఈ యొక్క వచనాల్లో మనకు పొందపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే 7 నుంచి 23 వచనాల్లో మనం చూస్తే పస్కా పండుగ చివరి భోజనం, ప్రభువైన యేసుక్రీస్తుల వారు పస్కాను సిద్ధపాటు చేయమని చెప్పి శిష్యులతో చెప్పగా వారు పస్కాను ఏర్పాటు చేసినటువంటి విషయాలు 7 నుంచి 23 వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మనం చూసినట్టయితే 3వ భాగంగా 24 నుంచి 30 వచనాలలోని ఎవరు గొప్ప, శిష్యులలో ఎవరు గొప్ప అనే ఒక సందర్భం జరుగుతున్నప్పుడు శిష్యులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటలు. అదేవిధంగా మనం చూసినట్టయితే 4వ భాగంగా 31 నుంచి 34 వచనాలలోని శిష్యుడైనటువంటి పేతురు
తనను నిరాకరిస్తాడని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్పినటువంటి మాటలు, ఆ యొక్క సందర్భాన్ని గురించి అక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత 5వ భాగం మనం చూసుకున్నట్టయితే 35 నుంచి 38 వచనాలలో జరగబోయేటువంటి రాబోయేటువంటి కష్టాల గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. 6వ భాగంగా మనం చూసినట్టయితే 39 నుంచి 46 వచనాలు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒలీవ కొండ మీద ప్రార్థించుట అనే అంశానికి సంబంధించి ఈ వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత 7వ భాగంగా మనం చూసినట్టయితే 47 నుంచి 53 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించటం. ఆ తర్వాత 8వ భాగంగా మనం చూస్తే 54 నుంచి 62 వచనాల్లో మరొకసారి పేతురు గారిని ఉద్దేశించి యేసు తనకు తెలియదు అనే ఒక మాటను పేతురు గారు మాట్లాడిన మాట అది జరిగినటువంటి సందర్భాన్ని అక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 63 నుంచి 65 వచనాలు 9వ భాగంగా మనం చూస్తే సైనికులు అనగా భటులు యేసుక్రీస్తుల వారిని హేళన చేయటం. అదేవిధంగా 10వ భాగం చివరి భాగంగా చూస్తే 66 నుంచి 71 వచనాలలో చివరగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మహాసభ సమక్షంలోని ఆయనను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్త 22వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు ఈ యొక్క 71 వచనాలను 10 సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మీద జరిగినటువంటి శ్రమలు, సిలువలో జరిగినటువంటి ముందుగా జరిగినటువంటి శ్రమలను ఉద్దేశించి ఇందులో మనకి పొందపరచడం జరిగింది. మరి ఇందులో మనం చూసినట్టయితే ఒక 10 భాగాలలో ఒక ముఖ్యమైనటువంటి భాగము మనం ఈరోజు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు 39 నుంచి 46 వచనాల్లో చూసినట్టయితే ఒలీవ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రార్థించిన విధానం అనేది మనం అందరము కూడా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఒలీవ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ మాదిరిగా ప్రార్థన చేశారు అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి చూస్తే మనం ఏంటనంటే ఒలీవ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రార్థించినటువంటి విధానాన్ని సులువుగా మీకు అర్థమయ్యే రీతిలో మరొక వర్సెస్లో నేను ఉన్నటువంటి బైబిల్లో మీకు చెప్పడం జరుగుతుంది. అది ఏంటనంటే, అలవాటు ప్రకారము యేసు ఒలీవల కొండ మీదకి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయనని అనుసరించారు. అక్కడికి చేరుకున్నాక వాళ్ళతో మీరు శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థించాలని అన్నాడు. ఆయన వాళ్ళ నుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు, తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయి, కానీ నెరవేరవలసినది నా ఇచ్చ కాదు నీది. అప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. ఆయన ఆ వేదనతో ఇంకా తీవ్రంగా దేవుని ప్రార్థించాడు. నేల మీద పడుతున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. ప్రార్థించడం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. దుఃఖం వల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళతో ఎందుకు పడుకున్నారు, లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించుడి అని అన్నాడు. ఏదైతే ఒలీవ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ప్రార్థనలోని శోధనలకు దరి చేరకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, అదేవిధంగా తండ్రి చిత్తానుసారంగా ఈ యొక్క శ్రమలను ఆయన ఏకీభవిస్తూ తండ్రి నీ చిత్తానుసారముగానే జరుగులాగన జరిగించుమని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి యొక్క ప్రార్థనను ఆయన తెలియచేస్తున్నప్పుడట, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు నేల మీద పడుతున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన దుఃఖముతో వేదనతో ఆయన యొక్క మరణానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రార్థనతో తండ్రి చిత్తానుసారంగా జరగవలసినటువంటి ఒక క్రియను ఆయన తండ్రి ముందు మోకరించి ప్రార్థన చేసినటువంటి గొప్ప అంశము ఈ ఒలీవ కొండ మీద ప్రార్థించటము. అదే విధంగా శిష్యులకు శోధనలు దరిచేరకుండా ఉండాలి అని అంటే మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని, అట్టి ప్రార్థనను మీరు అనుసరించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కూడా వారి యొక్క ప్రార్థనా జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇదే
22వ అధ్యాయంలో కూడా మనం చూస్తే కొన్ని ధ్యాన వచనాలు మనం బైబిల్లో మనం చూసుకున్నట్టే 22వ అధ్యాయంలో ధ్యాన వచనాలు 19వ వచనము మనం చూసినట్టయితే ఒకసారి మొత్తంగా మనం చూస్తే ఇక్కడ 19వ వచనం చూసినట్టయితే పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చెయ్యుడని చెప్పాను. అదే విధంగా 20వ వచనం కూడా మనం చూసినట్టయితే ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అనే వచనము. అదే విధంగా మనం చూస్తే 26వ వచనంలో మనం చూస్తే మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అదే విధంగా మనం చూసినట్టయితే 44వ వచనంలో మనం చూసినట్టయితే 44వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. అదే మాదిరిగా మనం చూసినట్టయితే 69వ వచనంలో మనం చూసినట్టయితే ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్ము గల దేవుని కుడిపార్వశమున ఆసీనుడగునని వారితో చెప్పాను. మరి ఈ మాదిరిగా ఈ యొక్క 71 వచనాలలో అన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి వచనాలు, కానీ ధ్యానించుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన వచనాలు నేను మీకు తెలియచేయడం జరిగింది. మరి ఈ మాదిరిగా 71 వచనాలలోని ఈ యొక్క 10 భాగాలను మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లోకా సువార్త 22వ అధ్యాయంలో ధ్యానించేటప్పుడు ఆ యొక్క సందర్భాలను దేవుడు ఆ సందర్భాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఈ యొక్క సమాచారాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనము వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యం ద్వారా మనము దానిని మనం ధ్యానించుకున్న తర్వాత ఆ వాక్యానుసరమైన జీవితాన్ని మనం పొందడానికి ఉపయోగపడేలాగన ప్రతి అంశాన్ని మీకు అర్థం అవ్వాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సందర్భాలను ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అధ్యాయము మనము ముగించుకునే క్రమంలో గాను ప్రతిరోజు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి సువార్తలలో ప్రతి అధ్యాయము మనకి అందులో వచనాలు ఖచ్చితంగా తెలియాలి అని అంటే అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు, ఆ వ్యక్తులు, ఆ ప్రదేశాల్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని ముందు మనము ఒక కూర్పుగా మనం తయారు చేసుకున్న తర్వాత దాన్ని ధ్యానించడం మొదలుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఈరోజు లోకా సువార్త 22వ అధ్యాయంలో 71 వచనంలోకే వాక్య సమాచారాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఈ సమాచారాన్ని మన హృదయాల్లో మనం స్థిరపరచుకొని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటలను మనము మన హృదయాల్లో స్థిరపరచుకొని వాటిని క్రమముగా మనము వాటిని ధ్యానించుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థిద్దాం. తలలు ఉంచుకున్నట్టయితే కలిసి ప్రార్థిద్దాం. మహిమగల మా దేవ తండ్రి, కుడి పార్శ్వమున ఆశీనుడివై ఉండి సమస్త అధికారమును పొంది ప్రభువా మమ్మలను దీవిస్తున్నటువంటి, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప కృపగల మా దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన తోటి సహోదరి సహోదరులు సమస్త ప్రజలందరితో కూడా ప్రభువా తండ్రి నాయన మీ నామంలో ప్రభువా తండ్రి నాయన పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి క్రొత్త నిబంధనలో లోకా సువార్త 22వ అధ్యాయంలో 70వ వచనముల యొక్క వాక్య సమాచారాన్ని ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానం మేరకు ప్రభువా తండ్రి మీరు కలుగు చేసిన కృప మేరకు ప్రభువా నాయన వాక్యాన్ని బోధించడం జరిగింది ప్రభువా. మరి యొక్క ఈ బోధనలో కేవలం వాక్య సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది నాయన ప్రభువా. మరి యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపరుటకు ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వాక్య సమాచారాన్ని సంపూర్ణంగా తెలుసుకొని వారి యొక్క జీవితాలలో ప్రభువా తండ్రి నాయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే యొక్క ప్రయత్నంలో ప్రభువా తోడై ఉండి ఆశీర్వదించి దీవించండి నాయన. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు ప్రార్థిస్తుండగా ప్రభువా, వారు ఆరాధిస్తుండగా ప్రభు వారి విజ్ఞాపనలకు ప్రభువా తండ్రి నాయన మీరు ప్రభువా తండ్రి సమాధానమును కృపను కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి మీద నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేడు మాకు దయచేడి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించులాగున తండ్రి, మా అపరాధములు క్షమించు. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ధ్యానించుకున్నటువంటి మాటలతో పాటుగాను నేటి దినము మీరు ప్రార్థించుకొని మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రియలలో దేవుని మీద ఆధారపడి అందరూ కూడా మీ యొక్క క్రియలను ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా వందనాలు.